రక్తం వెళ్ళిపోవాలి. ఆ రక్తంతోనే ఈ రోగాలు వస్తాయి. ఇది బాగా కడుక్కొని ముక్కలు చేసుకున్నాను. ఒక్కొక్క దానికి 8 ముక్కలు అయింది. ఇదేం చేసినానంటే ఇవన్నీ సామాగ్రిలు దీంట్లో ఉండేదానికి. ఇది ఏమో స్మోక్ది గ్రేవీ చేసినాను బ్రెయిన్. ఇదేంటి కారం తగినట్టు వేసుకోవాలా, ఉప్పు తగినట్టు, పసుపు తగినట్టు. ఇదేమో తేజ్పత్తా, ఇదేమో ఉల్లిపాయలు, ఇది అల్లం ఉల్లి పేస్టు, ఇదేమో ఖడా మసాలా, లవంగ, గజగజాలు, కస్తూరి మేతి, ఇలా ఇది పట్ట, చిన్న ఇలాచి అంతా దీంట్లో జీలకర్ర ధనియాలు అన్నీ ఉన్నాయి. ఇదేమో ఇది ఎప్పుడు చేయాలా, ఇది ఫ్రై చేయాలా. ఈ ఉల్లిపాయ, ఇదేమో కొత్తిమీర, ఇదేమో పచ్చిమిరకాయలు ఇవన్నీ నేను ఇప్పుడు వేసి ఇది తయారు చేయబోతున్నాను బ్రెయిన్. నేను ప్యాన్ పెట్టాను పొయ్యి మీద. పొట్టేమో కొంచెం నూనె వేసుకున్నాను. ఏంటి ఫ్రై చేసేదానికి ఉల్లిపాయ ఫ్రై చేయాలా. ఫ్రై చేసుకుంటున్నాను ఉల్లిపాయలు పసుపు ఏమో ఫ్రై చేసుకోవాలా. బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇది ఫ్రై చేసుకోవాలా. ఇది ఇలాగ తిప్పుతూనే ఉండాలి. ఇవన్నీ ఇది స్మోకీ గ్రేవ్ అండి. ఇది బాగుంటుంది. ఇది చిన్నపిల్లలది తినాలా, చిన్నపిల్లలు. అందుకే నేను ఉప్పు కారం పచ్చిమిరకాయలు అన్నీ తక్కువ వేస్తాను మసాలాలు. మీరైతే పెద్దోళ్ళు తినేది కాదు, ఎక్కువ వేసుకోండి. అదేమో మెదళ్ళు 2 తీసుకున్నాను. మెదళ్ళు చాలా కాస్ట్ అండి. ఒకటి 100 నాకు నచ్చితే కానీ మీరు చూసి ఇచ్చేయాలండి, లైక్ చేయాలండి. లైక్ కూడా రావట్లేదు. నేను ఒకటే నొక్కుతున్నాను, అదే ఉంటుంది అంతే. మీరందరు నాకు సపోర్ట్ చేయాలండి. ఇది అంతా నేను ఎందుకండి ఇది బాధపడుతున్నాను, నా అబ్బాయి గురించేగా. నా అబ్బాయి తప్పయ్యాడనేగా, వస్తాడేమో దొరుకుతాడేమో అని ఆశంతోనేగా. నేను తల్లి ఆశ మీకు తెలుసుగా బాధ. అవన్నీ మీరు మనసులు పెట్టుకొని మీరేమో దయచేసి నా మీద లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చేసినానంటే ఇప్పుడు దీంట్లో కలుపుదాని పోతున్నాను. దీంట్లో ఈ బ్రెయిన్లో ముక్కల్లో పసుపు తగ్గినట్టు వేసుకుంటున్నా. మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. ఉప్పు చూసి వేసుకుంటా, కొంచెం సాల్ట్ లేదు. మళ్ళీ ఏమో కారం. పిల్లలు తినేది అని చెప్పాను, జోయా అయ్యాను, అందుకే కొంచెమే వేసినాను. ఎక్కువ అయితే పిల్లలు ఏడుస్తారు. మసాలా తక్కువ వేసినాను దీంట్లో నేను, పిల్లల కోసం కదండి, అందుకే మసాలా కూడా తగ్గించి పెట్టాను. ఇదేమో గ్రైండ్ చేయాలా. ఇదేమో ఇది దాంట్లో వేయాలా. ఇది నేనేం చేస్తానంటే ఇప్పుడు కలుపుతున్నాను. కలిపి ఇలాగా పెట్టుకోవాలా కొంచెంసేపు. ఇది ఇప్పుడేమో నేను దీంట్లో మసాలాలు ఉన్నాయి కదా, నువ్వులు కూడా వేసాను. మసాలాలు ఇవన్నీ వేసేసినాను దీంట్లో. ఇది కూడా ఫ్రై చేశాను కదా ఉల్లిపాయ, అది కూడా వేసేసా. ఇదేమో 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలా. 5 మినిట్స్. ఎంతసేపు కూడా కాదు, కొంచెం ఫ్రై చేసుకొని తీసేయాలి. ఇది నూనె మిగిలి ఉందిగా, ఫ్రై చేసింది నేను ఉల్లిపాయ ఫ్రై చేసుకున్నాను. ఆ ఫ్రై చేసింది నూనెతో ఇది చూడండి, ఇలాగ కొంచెం ఇది చాలు. మెరినేట్ చేసి పెట్టింది మెదళ్ళు నేను ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను. కొంచెంసేపు చాలు. దీంట్లో తీసినాను నేను. ఇంకా ఇలాగ పెడితే ఏమవుతుందంటే ముక్కలు అలాగే ఉంటుంది.
ఫ్రై చేసుకుంటాం. నేను మెల్లిగా మళ్ళీ ఏమో ఇది వేయాల, నూనె వేసి మళ్ళీ ఏమో కూర ఇచ్చేస్తాను. పత్తా ఉంది కదా, ఇది కూడా వేసేస్తున్నాను దీంట్లో. తేజ్పత్తా ఉల్లిపాయలు వేసి ఇచ్చేసినాను. మనోడు ఎక్కడ నాకు ఈ చైన్గా ఇది వేసుకోలేకుండా చేసినాడు. అక్కడ మార్నింగ్ బ్లాక్లో కూడా అడ్డమే, ఇప్పుడు కూడా చూడు ఇంకో ఆమె వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇప్పుడు మసాలా వేసుకోవాలి. అది ఉల్లిపాయలు అయిపోయిందిగా, మసాలా వేయాలి. ఈ పిల్లలతో ఏం చేయనండి, అంతా అలాగే వేసినాను. అంత బాధపడిన పిల్లడి గురించి ఎవరికి ఏమి దయ రావట్లేదు నా మీద. మసాలా వేసుకొని ఉల్లిపాయలు కొంచెం వేడి చేసి ఇది వేపు చేసి ఫ్రై చేసి పెట్టాను. ఇది కూడా వేసుకుంది. ఇప్పుడు నేను ఏం చేసినానంటే ఉప్పు కారం వేసుకుంటున్నా. తక్కువ వేసినాను. ఏం చేయనండి, పిల్లలు తినేది, చిన్న పిల్లలు తింటారో లేదు, నేను కూడా తినకూడదు. కారం వేసా, మళ్ళీ ఏమో పసుపు వేసినాను. ఉప్పు వేసినాను. కొంచెం తగ్గుతే వేసుకుంటున్నా. పచ్చిమిరకాయలు వేయలేదు, మర్చిపోయా, పచ్చిమిరకాయలు వేసినాను. ఈ పిల్ల ఇది మెల్లిగా ఉండాలండి, ఇది మెల్లిగా వేయాలి. ఇంతే. నేను ఏం చేసినానంటే మూత వేసి పెట్టేసినాను. ఇలాగా అవుతుంది కూర చూడండి. దాని తర్వాత మూత పెట్టేయాలి. చేసినానంటే బొగ్గి వేడి చేసినాను. ఇప్పుడు వేరే దాంట్లో ఒక పొయ్యిలో పక్కన మేము ఇప్పుడు నెయ్యి వేసినాను. నెయ్యి వేసి ఇదేమో పక్కన మూసేస్తున్నాను. ఇది మూత ఇలా పెట్టేయాలి. మూత వేసి 5 minutes తర్వాత అది తీసాల. లైక్ మై వీడియో, like it, share it, comment it, subscribe it, bell icon press it. Brain gravy smoke